నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వైశాఖ మాస ప్రారంభం సందర్భంగా ఈ మాసంలో ఎటువంటి విధి విధానాలను పాటించాలో, ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాల విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో ఆరాధన చేసినట్లయితే విష్ణుమూర్తి కృపకు సులభంగా పాత్రులు కావచ్చని శాస్త్రాలలో వివరించడం జరిగింది. వైశాఖ మాసంలో ఎవరైనా సరే విష్ణుమూర్తిని పూజిస్తూ వైశాఖ వ్రతాన్ని ఆచరించినట్లయితే అన్ని సమస్యలు అధిగమించి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. వైశాఖ వ్రతము అంటే ఈ వైశాఖ మాసంలో ప్రాతకాలంలోనే స్నానాన్ని ఆచరించటం, ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని పూజించటం, తులసి మాతను ఆరాధించటం, గోపూజ చేయటం. ఈ విధి విధానాలను పాటించినట్లయితే దీని వైశాఖ వ్రతము అనే పేరుతో పిలుస్తారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరి సకల శుభాలు చేకూరుతాయని స్కాంద పురాణంలో అంబరీషుడికి నారద మహర్షి వివరించాడు. దీన్నే మాధవ మాసము అనే పేరుతో కూడా పిలుస్తారు. మాధవుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో, మాధవ మాసంలో విష్ణుమూర్తిని ఆరాధన చేయటం ద్వారా చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, మనోభీష్టాలన్నీ త్వరగా నెరవేర్చుకోవచ్చు. అంతటి విశిష్టత ఈ వైశాఖ మాసానికి ఉంది. వైశాఖ మాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలను నిర్వహించినట్లయితే ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలలో వివరించడం జరిగింది. వైశాఖ మాసంలో దాహంతో ఉన్న వారికి చల్లటి నీరు అందించినట్లయితే రాజసూయ యాగం చేసినటువంటి ఫలితం సిద్ధిస్తుంది. వైశాఖ మాసంలో ఎవరికైనా సరే విసనకర్రలు దానంగా ఇచ్చినట్లయితే సర్వ పాపాలు నశించబడి బ్రహ్మలోకం చేరతారని ధర్మసింధు, నిర్ణయసింధు అనే గ్రంథాల్లో ప్రామాణికంగా వివరించడం జరిగింది. అలాగే వైశాఖ మాసంలో ఎవరైనా సరే మజ్జిగ దానంగా ఇచ్చినట్లయితే విద్యారంగంలో విశేషంగా రాణించడానికి, ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈ మజ్జిగ దానం అనేది ఎంతగానో సహకరిస్తుంది. అలాగే దేహ తాపాన్ని పోగొట్టే చందనాన్ని ఈ వైశాఖ మాసంలో దానంగా ఇచ్చినట్లయితే జీవన్ముక్తి కలుగుతుంది. అదేవిధంగా వైశాఖ మాసంలో పుష్పాలను ఎవరికైనా దానంగా సమర్పించినట్లయితే కుటుంబం మొత్తం కూడా వృద్ధి చెందుతుంది. ఈ వైశాఖ మాసంలో అపమృత్యు దోషాలున్న వాళ్ళు ఎవరైనా సరే అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి వస్త్రదానం చేయాలి. వస్త్రదానం చేస్తే ఒక్కసారైనా సరే ఈ వైశాఖ మాసంలో పూర్ణ ఆయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని స్మరించుకొని తాంబూల దానం చేసినట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్యపరంగా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. పాదుకలను వైశాఖ మాసంలో దానంగా ఇచ్చినట్లయితే సమస్త పాపాలను తొలగింపజేసుకోవచ్చు. అలాగే యజ్ఞ యాగాదులు చేసినటువంటి ఫలితాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఈ వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించి బియ్యం ఎవరికైనా దానం ఇవ్వాలి. విష్ణువుని స్మరించుకుంటూ బియ్యం దానం చేస్తే యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితం సిద్ధిస్తుంది. అలాగే పానకం నిండినటువంటి కుండను ఈ వైశాఖ మాసంలో ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే గయాక్షేత్రాన్ని సందర్శించినటువంటి ప్రతిఫలం, గయాక్షేత్రంలో విశేషమైనటువంటి కర్మలను నిర్వహించినటువంటి ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ వైశాఖ మాసంలో దోస పండు కానీ, బెల్లం కానీ, చెరకు గడలు కానీ ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వైశాఖ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. వైశాఖ మాసంలో ఏమీ చేయలేకపోయినా రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి విష్ణు నామాన్ని స్మరించుకుంటే విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి విశిష్టత ఈ వైశాఖ మాసంలో దాగి ఉంది. రేపటి శుభయోగం శీర్షికన చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అకళంకత్వమునన్ భజించి తనువున్ ప్రాణంబు చిత్తంబు సర్వకళాశోభిత నీకు సమర్పణముగా భావించి నీ పాదసేవకుడై ఒప్పెడివాడు
ధన్యతముడవు వాడే జగత్పూజ్యుడవు నీ పాదసేవకుడై యొప్పెడివాడు ధన్యతముడవు వాడి జగత్పూజ్యుడవుటకు సందేహము లేదు నీదు కృప కంటిన్ భక్త కల్పద్రుమా. ఓ పరమేశ్వర, అకలంకత్వమునన్ భజించి తనువున్ ప్రాణంబు చిత్తంబు సర్వకళాశోభిత. సర్వకళాశోభితుడవైన ఓ పరమేశ్వర, ఏ మాత్రము కళంకము లేనటువంటి హృదయముతో, మనస్సుతో, నిర్మలమైన హృదయం, నిర్మలమైనటువంటి మనస్సు, వీటితో నిన్ను గనక భజించి ఈ శరీరాన్ని, ప్రాణాన్ని, మనస్సును నీకు సర్వసమర్పణ చేసినట్లయితే నీ పాదసేవకుడై ఒప్పెడివాడు ఈ మూడింటిని, శరీరమును, మనస్సును, ప్రాణమును నీకు సమర్పణము చేసి నీ పాదసేవకుడై పరమ వినయంతో ప్రశాంతంగా నిన్ను ఆరాధిస్తూ సాగేటువంటి వాడు ధన్యతముడవు. వాడు జీవన్ముక్తుడవుతాడు. బ్రతికి ఉండగానే మోక్షస్థితిని అనుభవించేటువంటి స్థాయి వాడికి కలుగుతుంది. ఎక్కడో మోక్షం లేదు, ఇటువంటి స్థితే ముక్తస్థితి. ధన్యతముడై వాడు నిరంతరము కూడా నీ పాదసేవని కొనసాగిస్తూ హృదయాన్ని, మనస్సును, శరీరమును, ప్రాణమును నీకు సర్వసమర్పణ చేసినటువంటి వాడు జీవన్ముక్తుడవుతాడయ్యా. వాడి జగత్పూజ్యుడవుటకు సందేహము లేదు. ఈ జగత్తంతా కూడా వాణ్ణి పూజిస్తుంది. వాడు ధన్యుడవుతాడు, పరమ వినయముగా ఉంటాడు. తనదంటూ ఏమీ లేకుండా తనదనుకునేదంతా కూడా నీకు సర్వసమర్పణ చేస్తాడు. అటువంటి వాడి దగ్గరకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జనులు కూడా వచ్చి ప్రశాంతిని అనుభవిస్తారు, ఆనందాన్ని అనుభవిస్తారు, జ్ఞానాన్ని పొందుతారు. మాట్లాడకపోయినా సరే అటువంటి మహాత్ముడు దగ్గర జ్ఞానం అనేటువంటిది ప్రసారమవుతుంది. వచ్చినటువంటి వారికి ఎవరెవరి సందేహాలు ఏ విధంగా ఉన్నాయో ఆయా స్థాయిల్లో ఉండేటువంటి వారి సందేహాలన్నీ వాటంతటవే నివృత్తి అవుతాయి. అలా నివృత్తి కావటానికి తగిన సన్నివేశాలు ఏర్పడతాయి. ఆ మహాత్ముడి యొక్క శక్తిని ఎవరూ కూడా ఇంత అని చెప్పలేరు. వాడి జగత్పూజ్యుడవుటకు సందేహము లేదు నీదు కృప కంటిన్ భక్త కల్పద్రుమా. ఇదంతా నాకు ఎలా తెలుసు అనుకుంటావా స్వామి? ఇదంతా కూడా నీదు కృప కంటిన్, నీ యొక్క అనుగ్రహం వల్ల నేను అదంతా దర్శనం చేశానయ్యా. నాకు తెలుస్తున్నది అదంతా, నాకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నది ఇదంతా కూడా. అకళంకత్వమునన్ భజించి తనువున్ ప్రాణంబు చిత్తంబు సర్వకళాశోభిత నీకు సమర్పణముగా భావించి నీ పాదసేవకుడై ఒప్పెడివాడు ధన్యతముడై వాడు ధన్యతముడవుతాడు. వాడి జగత్పూజ్యుడవుటకు సందేహము లేదు నీదు కృప కంటిన్ భక్త కల్పద్రుమా అంటూ తన మనస్సుని, హృదయాన్ని, ప్రాణాన్ని, శరీరాన్ని సర్వసమర్పణ చేసి ఎవరైతే పరమ వినయముతో ఆ పరమాత్మకు అంకితమై ఆ పరమాత్మ యొక్క పాద సేవ చేస్తారో అటువంటి వారు జగత్పూజ్యులవుతారు. వారి సన్నిధిలో సకల జీవులకు ప్రశాంతి, ఆనందం లభిస్తుంది. ఈ విషయం నాకు నీ అనుగ్రహం వల్ల నాకు స్ఫురించిందయ్యా. నాకు అటువంటి స్థితి ఏ ఏ మహాత్ములకు ఉంటుందో అదంతా నాకు దర్శనమైంది అని తెలియజేస్తూ యోగ సాధకులై, భక్తి తత్పరులై చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన మానికొండ వెంకటేశ్వరరావు గారి భక్త కల్పద్రుమ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం. గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే అమృతమూర్తి. ఏ వ్యక్తి జీవితంలోనైనా సరే గురువు గనక అనుగ్రహాన్ని ప్రసాదింపజేసినట్లయితే 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది.
ప్రపంచాన్ని శాసించేటువంటి గురువు ఎవరు? సాక్షాత్తు దక్షిణామూర్తి స్వామివారే. అందుకే ఆయన జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అంటూ కూడా విరాజిల్లుతున్నాడు. హైగ్రీవ తత్వంలో కూడా విరాజిల్లుతూ ఉన్నాడు. ఆయన వేసినటువంటి జ్ఞాన ముద్ర మహోన్నతమైనటువంటి జ్ఞానతత్వాన్ని ప్రసాదింపచేస్తూ ఉంటుంది. అంటే కర్మ విధ్వంసనం చేసుకొని మనస్సును అనుక్షణం కూడాను దైవం పట్ల లగ్నం చేసిన వ్యక్తి ఈ యొక్క అరిషడ్వర్గాల్ని జయించగలుగుతాడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్వర్గాల్ని జయించినప్పుడే జ్ఞానప్రాప్తి సిద్ధించడానికి సహకారం వస్తుంది. ఈ యొక్క తత్వచింతనను అవగాహన చేసుకోండి అని చెప్పటమే జ్ఞాన ముద్రలో దాగినటువంటి పరమార్థ లక్షణం. అందుకే పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపుడై ఆ మర్రి చెట్టు ఊడలు అలా పాకుతూ ఉన్నటువంటి లక్షణంలో ఆయన జ్ఞానముద్రలో కూర్చొని మౌనం వహించి అందరినీ కూడాను ఆశీర్వదించినటువంటి చిత్రపటాలు మనకు లభ్యపడుతూ ఉన్నాయి. దాన్ని చూసినప్పుడు మనం అవగాహన చేసుకోవలసిన విధి విధానం ఇదే. అందుచేతనే ఏ వ్యక్తి అయితే విద్యలో రాణించాలన్నా జ్ఞానవంతుడు కావాలన్నా దక్షిణామూర్తి తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. అందుకే మేధాకారక సంపత్తికి నిదర్శనం దక్షిణామూర్తి అన్నారు. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మక్ష్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అనేటువంటి మంత్రాన్ని కూడాను ఎవరైతే మనస్ఫూర్తిగా అనుష్ఠానం చేస్తారో వారికి దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి విద్యలో విజయాన్ని జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:31 తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:08 వరకు. నక్షత్రం భరణి సాయంకాలం 4:29 వరకు. వర్జం రాత్రి 3:04 నుంచి 4:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి 10:58 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 4 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:39 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషాలు: వైశాఖ స్నాన ప్రారంభం, అలాగే ధర్మఘట దానం, చంద్రదర్శనం. చంద్రదర్శనం అంటే మనకు విధియ సాయంకాలానికి ఉన్న రోజున
చంద్రుడిని చూసి చంద్రునికో నూలు పోగు అని మనం ఆయనకి సమర్పించుకోవడం ద్వారా మనశ్శాంతి, నూతన వస్త్రలాభం, చక్కని ఆలోచన శక్తి సిద్ధిస్తాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అదేవిధంగా వైశాఖ మాసం ప్రారంభమైంది కాబట్టి వైశాఖ మాసం అంతా కూడా నదీ స్నానం కానీ, తప్పనిసరిగా ఆ నది లేని పక్షంలో కనీసం చెరువులుంటే ఆ చెరువుల్లో స్నానం చేయడం కానీ, అలా బాహ్య జలాల్లో చేయడం ఉత్తమం. అక్కడ చేయడానికి వీలు లేకపోతే కనీసం ఇంట్లోనైనా సూర్యోదయానికి ముందు స్నానం చేయడం అనేటువంటిది ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంటుంది. అదేవిధంగా ఇది వేసవి కాలం కాబట్టి మనం ఒక కలశంలో నీరు పోసి దాని కనుక దానం చేసినట్లయితే జలదానం అనేటువంటి దాని వలన జీవశక్తి వృద్ధి చెందుతుంది. అందువలన మన ధర్మ రక్షణ కోసం, మన శరీరంలో జీవశక్తి వృద్ధి చెందడం కోసం, మన సంపదను మనమే సంపాదించుకోవాలి అనే పౌరుషం కోసం మనం ఈ ధర్మకట దానం చేయడం చాలా మంచిది. అదేవిధంగా వైశాఖ స్నానం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే కల్మషాలు పోతాయి, పాపాలు తొలగిపోతాయి. తద్వారా వ్యక్తి పరిపూర్ణమైన ఆరోగ్యంతో, భగవద్ అనుగ్రహంతో, మోక్షకాంక్షతో వృద్ధి చెందుతాడు. నేటి ఆణిముత్యాలు. భగవంతుని, మహాత్ములను భక్తితో, ప్రేమతో పూజించాలి కానీ స్వార్థంతో కాదు. నిరాసక్తత, నిర్లిప్తత, నిరాశ ఎప్పుడూ మీ వెంటే ఉంటున్నాయంటే మీ ఆత్మకి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారని అర్థం. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. త్రేతాయుగంలో రేణుకాసుతుడిగా వస్తాను అన్నాడు. ఇక్కడ అంటే ఎవరు? పరశురాముడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, పరశురాముడు విష్ణు అవతారమా, దుర్వాసుడు అవతారమా? ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రధానాంశం చూడండి. రేణుకాసుత అనడంలో రహస్యం ఏంటంటే దూర్వాసుడి యొక్క తపశ్శక్తి ఆ రేణుకాసుతుడిలో ప్రవేశిస్తుంది, అది చెప్పడం ఇక్కడ. పరశురాముడు విష్ణువు యొక్క ఆవేశావతారం. మొత్తం క్షత్రియ సంహారం అయిన తర్వాత ఆవేశం వదిలేసింది. అప్పుడు ఆయన కేవలం సాధకుడు. ఆ సాధకుడైన తప్పించిపోయి వెళుతూ ఉంటే దత్తాత్రేయుని యొక్క దర్శనం లభించింది దానికి. అప్పుడు దత్తాత్రేయుని ద్వారా త్రిపురా విద్యను స్వీకరించాడు. ఈ కథంతా మనకి త్రిపురా రహస్యం అని 3 ఖండములతో చాలా విస్తారంగా ఉన్నది. ఆ త్రిపురా రహస్యం మన దూర్వాసుడు అవతారమైన అంటే దూర్వాసుడు అంశని గ్రహించిన పరశురామునికి దత్తాత్రేయులు వారు చెప్పిందండి ఇక్కడ. అంటే దత్తాత్రేయుల వారి దగ్గర పరశురాముడు శ్రీ విద్యా రహస్యములు పొందాడు. అందుకే ఆనాడు దూర్వాసుడు ఏ విధానం ఏర్పాటు చేశాడో మళ్ళీ పరశురాముడు పరశురామ కల్పసూత్రములు రచన చేశాడు. ఎందుకంటే దూర్వాస మహర్షి యొక్క ఆవేశం చేతనే చేయగలిగాడు. అందుకే నేను ఆ తర్వాత రేణుకాసుతుడిగా అంటే పరశురామునిగా అవతరించి అమ్మవారికి సంబంధించిన వాంగ్మయాన్ని అందిస్తాను అని చెప్పాడు ఆయన. దాని తర్వాత ధౌమ్యోహం ద్వాపరయుగే, ద్వాపరయుగంలో నేను ధౌమ్యుడిగా వస్తానని చెప్పాడు. ధౌమ్యుడు అంటే తెలుసు కదా, ద్వాపరయుగంలో ధౌమ్యుడు పాండవులు పురోహితుడు. ఈ పురోహితుడిని సంపాదించడం కోసం వాళ్ళు ఎంత తపస్సు చేశారో మహానుభావులు. ఆ అరణ్యంలో ఒక మహాత్ముడు వీళ్ళ తపస్సుకు ఫలంగా పురోహితుడిగా దొరికాడు ఋషి. అది ఆయన వీళ్ళ ప్రార్థన మన్నించి ధర్మరక్షణ కోసం కృష్ణాజ్ఞతో వచ్చాడు ధౌమ్యుడు, సామాన్యుడు కాడు. ఆ ధౌమ్యుడు శ్రీ విద్యాపరాయణుడు, ఆయన యందు వ్యాపించింది. ఇది రహస్యం తెలుసుకోవాల్సింది. ద్వాపర యుగంలో ధౌమ్యుడు, కలయుగంలో మూకాహ్వయం కవి, మూకుడనే కవిగా వస్తాను అని దూర్వాసుడు చెప్పిన అంశం. అందుకు మనం చెప్పుకున్నాం. కానీ మూక కవి ఎవరు? దుర్వాసుని యొక్క స్వరూపమే. ఇప్పుడు శంకరుల తర్వాత శంకరుల ముందా అనుకున్న మనకేం విప్రతిపత్తి లేదు. ఎందుకంటే ఏనాడో ఉన్న పరశురాముల్లో ఆయన ప్రవేశించినట్లుగా మూక కవిలో అదే కాంచీక్షేత్రంలో ఉన్నాడు గనక అమ్మవారు తాంబూలం పడగానే అక్కడున్న ఆయన యొక్క తేజస్వీయంలో ప్రసరించి ఉంటుంది. మహానుభావుడు మొత్తం రచించి ఉండవచ్చు అనుకున్నారు, తప్పులేదు. అని మూక కవి ద్వారా పలికింది ఎవరు? దుర్వాస మహర్షి. ఇక్కడ ఈ పాయింట్లో మనకు అందుకోవలసిన అసలు విషయం చూడండి. దూర్వాసుడు శ్రీ విద్యా తంత్ర రహస్యములను తెలిసినవాడు. ఆయన ఆవేశంతో ఈయన రచించారంటే అర్థం ఏంటి? ఆ తంత్ర రహస్యములన్నీ మూక పంచశతిలో ఉన్నాయి. ఇది ఒక మంత్రశాస్త్రము, ఇది స్తుతి కావ్యము మాత్రమే కాదు అని సూచన ఈ కథలో మనం గ్రహించవలసినది. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, యుగే యుగే సంభవామి, నేను ప్రతి యుగంలో ఇలా వచ్చి
శ్రీ విద్యా శాస్త్రాన్ని ఆ యుగ జీవుల అర్హతలు బట్టి ఇస్తూ ఉంటాను అని చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు సాహస్ర యుగ్మకం ఎలా తయారు చేస్తున్నాడు చూన్నాడు. కృతయుగంలో 2000 సంఖ్యతో రచించేట దూర్వాసుడు, అంటే ఆ ఆగమ శాస్త్రం అది. త్రేతాయుగంలో పరశురాముడు పేరుతో 1500 శ్లోక సంఖ్యతో రచించాడు. ద్వాపర యుగంలో 1000 శ్లోకాలుట. అవేమిటి అంటే ఈ యుగం నాటి శతాబ్దాల గ్రంథాలే మనకు దొరకడం లేదు, ఇంకా ఆ యుగం నాటి గ్రంథాలు ఏమిటో అని వెతికే పరిశోధనలు నేను చెయ్యొద్దు. ఎందుకంటే ఆ యుగానికి వచ్చినవి ఆ యుగ జీవులకి యొక్క బుద్ధిశక్తికి తగ్గట్టు రచిస్తారు. అంతే కదండి, వ్యాసుల వారు కూడా ప్రతి కలియుగంలో ఎందుకు వస్తారంటే అప్పటి కలియుగ జీవులకు తగ్గట్టుగా అందించడం కోసం వ్యాసులు వస్తారని భారతం చెప్తోంది మనకి. ఇక్కడ అందరు వ్యాసులు ఉన్నారు. అలాగే దూర్వాసులు కూడా వ్యాసుల వలనే, దూర్వాసులు పురాణ విద్యని వేద విద్యడానికి వ్యాసుడు వచ్చినట్లుగా దూర్వాసుల వారు శ్రీ విద్యని ఇవ్వడానికి వస్తున్నారు అన్నమాట ప్రతి యుగంలో. ఇది అందుకు దూర్వాస మహర్షి అనుగ్రహం లేకపోతే మనం సంపూర్ణంగా శ్రీ విద్యను పొందలేం, ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందలేం. అందుకు మనం ఎల్లవేళలా దూర్వాస మహర్షిని గురుస్థానంలో ఆరాధించుకోవాలని దీన్ని బట్టి తెలుస్తున్నది. ఇప్పుడు మూక కవి కూడా దూర్వాస స్వరూపమే కానీ మన గురువు గారు మూక కవి. ఇప్పుడు అందుకు గురువాక్యం కింద ఇవన్నీ స్వీకరించాలి. ఇప్పుడు చెప్తున్నాడు ఏమిటి, కృతయుగంలో 2000 శ్లోక సంఖ్యతో రచిస్తాను ఆయన చెప్పిన మాట్లాడండి అక్కడ. త్రేతాయుగంలో 1500, ద్వాపర యుగంలో 1000, కలియుగంలో 500 శ్లోకాలు మూకవి పేరుతో రచిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఇంకా పోని మూకని ఏదో అన్నాడంటే అనుకోండి, ఇక్కడ దీంతో దొరికిపోయాడు ఆయన. కనుక పంచశతి పేరుతో రచింపబడ్డ ఈ 500 శ్లోకములు కూడా దూర్వాస స్వరూపమైన మూక కవి రచించాడు. కృతింకరోమి కామాక్షి స్తవం ఇత్యభిధానత. మనమైతే మూక పంచశతి అంటున్నాం కానీ దూర్వాసుడు పెట్టిన పేరు దీనికి కామాక్షి స్తవం. ఇది అన్నమాట, దీని పేరు కామాక్షి స్తవము. ఇదండి మూక పంచశతి నిర్మాణం. ఈ దివ్యమైన కామాక్షి స్తవంలో క్రమం ఏమిటి, ఎందుకు ఇలా పెట్టానో ఆయనే చెప్పుకుంటున్నాడండి. ఆఖరి శ్లోకంలో చెప్తున్నాడు, ఆర్యామేవ విభావయన్ మనసి యప్పాదారవిందం పునః పశ్యన్నారభతే స్తుతిం సనియితం లబ్ధ్వా కటాక్షచ్చవిం కామాక్ష్యా మృదులస్మితాంశులహరి జ్యోత్స్నావయస్యాన్వితాం ఆరోహత్యపవర్గ సౌదవలభీమానంద వీచీమయీం. ఇది ఆలో చెప్తున్నారు. మొత్తం 5 అంశములు ఇందులో పెట్టేశాడండి. ఎందుకు ఏ క్రమంతో చెప్పారు, మృదులస్మితాంశులహరి జ్యోత్స్నావయస్యాన్వితాం ఆరోహత్యపవర్గ సౌదవలభీమానంద వీచీమయీం. ఇది ఆఖరి శ్లోకం. ఇందులో చెప్తున్నారు మొత్తం 5 అంశములు ఇందులో పెట్టేశాడండి. ఎందుకు ఏ క్రమంతో చెప్పాను, ఆర్యను మనసారా విభావయన్, భావన విభావన, భావించడం అందరికీ తెలుసు, విభావించానన్నాడు ఆయన. విభావించట, విభావన విభావన. విభావన అంటే విశేషముగాను వివిధములుగాను భావించాను. అమ్మవారి తత్వాన్ని అనేక రకములుగా నేను భావన చేశాను, ప్రత్యేకముగా భావన చేశాను. ఆ భావన ఆర్యను భావించానన్నాడు. ఆర్య అంటే అమ్మవారి పేరుల్లో ఆర్య ఒకటి. ఆర్యను భావించాను అన్నాడు. అంటే ఆర్యా శతకంలో ఉన్నదంతా అమ్మవారిని భావించడం, వివిధ విధములుగా భావన చేశాడు. ఈ భావన చేయడం వల్ల పాదారవిందం పురః పశ్యన్ ఆరభతే స్తుతిం సనియితం. ఎంత అందంగా చెప్తున్నాడండి. ఆర్యాదేవిని భావించడం వల్ల పాదారవిందములను ఎదురుగా చూడగలిగాను అన్నాడు. ఇక్కడ ఎంత భవ్యమైన మాట. అంటే ఆర్యాశతకం శ్రద్ధగా చేస్తే అమ్మవారి పాదాలు కనబడ్డాయట ఆయనకి. అయితే ఆర్యాశతకం చదివాడా, భావించాడు. ఆ భావన వల్ల అమ్మవారి యొక్క పాదారవిందములు కనబడ్డాయి. ఆ పాదారవిందములు కనబడగానే ఒళ్ళంతా పులకించిపోయి అమ్మవారిని స్తోత్రం చేసేట. అందుకే ఆరభతే స్తుతిం సనియతం. సనియతం అనే మాట జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది పెద్ద రీసెర్చ్ సబ్జెక్ట్. అది అంటే పద్ధతిగా స్తుతి చేసేట, అంటే శాస్త్ర పద్ధతులను అతిక్రమించకుండా మంత్ర విధానములను అనుసరించి స్తోత్రం చేశాను అన్నాడు. స్తోత్రం చేశాను అన్నప్పుడు 3వ శతకం వచ్చేసింది. ఆర్యాదేవిని భావించానన్నది 1వ శతకం, పాదారవిందాలను ఎదురుగా చూశాను అన్నది 2వ శతకం, చూడగానే స్తోత్రం చేశానన్నది 3వ శతకం. అలా స్తోత్రం చేయడం వల్ల లబ్ధ్వా కటాక్షచ్చవిం, అమ్మవారిని అలా స్తోత్రం చేయడం వల్ల ఆవిడ కడకంటి చూపులు నాకు లభించాయి, కటాక్షములు నాపై ప్రసరించాయి అన్నాడు. అంటే పాదాలు చూసినప్పుడు అమ్మవారి నుంచి ఏమొచ్చింది ఇతనికి తెలియలేదు, పాదాలు కనబడ్డాయి. ఇప్పుడు అమ్మవారు కటాక్షచ్చవిం, అమ్మవారి యొక్క చూపులు ప్రసరించాయి అన్నాడు ఇక్కడ. ఎప్పుడైతే ఆ కటాక్షచ్చవి లభించిందో ఆ చూపుల ప్రభావం చేత నాకు స్నేహితుడు దొరికాడు అన్నాడు. అమ్మ చూపు దొరికితే కానీ ఆ స్నేహితుడు దొరకట్ట. ఆ స్నేహితుడు ఎవరో చెప్తున్నాడు. కామాక్ష మృదులస్మితాంశులహరి జ్యోత్స్నా వయస్యాన్వితాం. వయస్య అంటే స్నేహితుడండి.
నాకు దొరికిన స్నేహితుడు ఎవరు? అమ్మవారి కటాక్షం వల్ల అమ్మవారి చిరునవ్వని మిత్రుడు దొరికాడు అన్నాడు ఇక్కడ. అనగానే అప్పుడు 5వ శతకం వచ్చేసింది. కనుక అమ్మవారి కటాక్షం లభించాక నాకు ఆ చూపుల మహిమ వల్ల అమ్మవారి చిరునవ్వు తర్వాత లభించింది. ముందు కడకంటి చూపులు లభించాయట, తర్వాత అమ్మ చిరునవ్వుతో చూసిందండి ఆయన్ని. లేదా చూసి నవ్వింది అనుకుందాం, లేదా చూస్తూ నవ్వింది అనుకుందాం, బాధే లేదు. చూపు ముందా నవ్వు ముందా అని ప్రశ్న లేదు, చూపు నవ్వు కలిసి వచ్చాయి. కనుకనే కటాక్షములు లభించిన వెంటనే అమ్మవారు నవ్వారు. ఆ నవ్వనే మిత్రుడు నాకు దొరికాడు. మిత్రుడు దొరికితే ఏదైనా మనం తెలియని త్రోవల్లోకి వెళ్ళినప్పుడు ఆ తోవ బాగా తెలిసిన మిత్రుడు ఉంటే సులభంగా ప్రయాణం సాగిపోతుంది. పైగా మిత్రుడికి ఒక శక్తి ఉంటుందండి. కేవలం తోవ చూపడమే కాకుండా మనకి మార్గంలో ఆయాసం లేకుండా ఆయన చల్లబరుస్తూ కబుర్లాడుతూ చెయ్యి పట్టుకుని నడిపించుతాడు. అలాంటి మిత్రుడు అవసరమైతే మనకు సహాయపడుతూ పైకి తీసుకెళ్ళగలిగే మిత్రుడు కావాలట. ఈ వరుసలో చూడండి ఏం చెప్తున్నారు. నాకు ఆ చిరునవ్వని మిత్రుడు కనబడగానే ఆ మిత్రుడి సాయంతో ఆరోహత్యపవర్గ సౌధ పదవీం, ఎంత గొప్ప మాట అంటున్నారు. ఆరోహత్యపవర్గ సౌధ వలభీం ఆనంద వీచీమయి. ఆ చిరునవ్వని మిత్రుడు నన్ను పట్టుకుని మోక్షపు మెట్లని ఎక్కిస్తూ ఆ ఆనంద తరంగాలతో కూడినటువంటి ఆ మోక్ష సుఖాన్ని అందించాడు. ఇది చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మొత్తం పంచశతి ప్రయోజనం ఏమిటి? మోక్షం అండి, ఇంకోటి లేదు ఇక్కడ. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఈ వెంకటేశ్వరుడు అక్కడక్కడ బట్ట అంటించుకున్నాడు అందావిడ. ఈయన పంచె కట్టుకోలేదు, గుడ్డ ముక్కలు అంటించుకున్నాడు అక్కడక్కడ అంది. ఎందుకని? వెంకటరమణుడి పంచెంతా మీకు ఎప్పుడన్నా కనపడిందా? ఎన్ని ఆభరణాలు పెట్టేస్తారు, అన్ని ఆభరణాల మధ్యలో ఏదో గుడ్డ ముక్కల్లా కనపడుతూ ఉంటుంది ఇలా అక్కడక్కడక్కడక్కడ రంగులతోటి. అందుకని ఆ చించిత అమాయకంగా అంది. పంచె కట్టుకున్న ఆభరణాలు పెట్టుకున్నాడని లేదు, అక్కడక్కడ బట్ట అంటించుకున్నాడు. బట్ట అంటించుకున్నాడు అక్కడక్కడ, ఈయన పంచె కట్టుకోలేదు. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆవిడ ఎంత గొప్పగా అనుభవించిందో ఆ తల్లి. నిజంగా మీరు చదవాలి వెంకటాచల మహాత్మ్యం, ఆవిడ చెంచు నాటకం, ఆవిడ రచనలు. అసలు ప్రతి పద్యం అద్భుతం, అంతే అమృత భాండం. వెంకటేశ్వర అనుగ్రహంతో వచ్చిన పద్యం. పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికిద వీరుండుగాథ పలుకగనేలా అని మహానుభావుడు పోతన గారు చెప్పుకున్నట్టుగా తరిగొండ వెంగమాంబ గారి నోటి వెంట అటువంటి పద్యాలు పడ్డాయి. ఆవిడ వెంకటాచల మహాత్మ్యమునందు అనుభవించారు ఒక ఘట్టాన్ని. అప్పటికి పద్మావతి కళ్యాణం అయిపోయి వెంకటేశ్వర స్వామి వారు ఏకాంతమునందు ఉన్నారు. రాత్రి లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీ వెంకటేశ్వరుల మధ్య సరస సంభాషణం నడుస్తోంది. ఆవిడ వచ్చి కూర్చుంటే వెంకటేశ్వరుడు అన్నాడు, ఓ రమాదేవి, నీవు వచ్చిన కథమున నాకు సంతోషమయ్యే, కానీ నాడు ధనదు చేత తీసిన రుణము తీరు ఉపాయమేది నాకిప్పుడు ఎరింగింపు మిందువదన. వెంకటేశ్వర స్వామి వారు కూడా లక్ష్మీదేవిని అన్నారు పిలిచి, ఓ రమాదేవి, నీవు వచ్చిన కథమున నాకు సంతోషమయ్యే. అప్పుడు వెళ్ళిపోయిందిగా మరి వైకుంఠంలో. లక్ష్మీ, నువ్వు వచ్చావు, నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాడు ధనదు చేత తీసిన రుణము, శ్రీనివాస కళ్యాణం జరిగింది కదా, పద్మావతి కళ్యాణం, అప్పుడు అప్పుచ్చుకున్నాను నువ్వు దగ్గర లేక పెళ్లికి. కలియుగంలో అప్పు లేకుండా పెళ్ళి అవదని చెప్పడానికి ఆయన అప్పు చేశాడు, యుగధర్మం. అందుకని ఆ అప్పు తీర్చాలి కదా, ఇంటి యజమాని అప్పు తీర్చకపోతే యజమానికి అగౌరవం. నేను అప్పు తీర్చనెల్లరో ఏమంటారో తెలుసా, లక్ష్మీనాథుడు ఇవ్వలేదంటారు, నీకు అమర్యాద కదూ. కాబట్టి ఆ అప్పు తీరే ఉపాయం ఏమిటంటావు అన్నాడు. నువ్వు ఇయ్యనలేదు, అది చమత్కారం. ఒక్కొక్కళ్ళ గడుసుతనం అలా ఉంటుంది. ఓ రమాదేవి, నీవు వచ్చిన కథమున నాకు సంతోషమయ్యే, నువ్వు వచ్చావు నాకు చాలా సంతోషం, కానీ ఆ కుబేరుడి దగ్గర అప్పుచ్చుకున్నాను కదా, అది తిరిగి ఇచ్చేయాలి కదా, ఏం చేస్తే బాగుంటుందంటావు? నువ్వు ఇచ్చేస్తాను అనలేదు ఆయన. అందుకే కాసుల పురుషోత్తమ కవి శ్రీకాకుళాంధ్రదేవ అంటూ దెప్పి పొడిచాడు. ఆయన అన్నాడు, ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న వ్యాఖ్య తెచ్చి. భూదేవి అన్నింటినీ నిర్వహించి నీకు అఖిల భారకుడమని పేరు తెచ్చింది. లక్ష్మీదేవి అందరినీ ఆదరిస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీపతివని ఓ గౌరవం వచ్చింది. మన్మధుడు కొడుకు అయ్యాడు కాబట్టి లోకమంతా సృష్టింపబడుతోంది.
ఆలుబిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి కాని మొదటి నుండి నీవు దామోదరుడవి చిత్రచిత్ర ప్రకాశ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా అని దిప్పి పొడిచాడు. అలా లక్ష్మి డబ్బులు ఇయ్యి అంటే బాగుండదని అప్పు ఎలా తీర్చడం చెప్పు అన్నాడు ఆయన. ఆవిడంది అనగా పెండ్లికి నేను వచ్చినప్పుడు ఇందు ధనము లేదని చెప్పిన తప్పే, అట్లు చెప్పినన్ ప్రేమంబుతో నేనియ్యనే, నన్ను నీవప్పుడు తేరదేసి ధనదున్ నా పెండ్లికి నీవప్పిమ్మని యాచించి రుణంబు చేయు పనికే మందున్ జగన్నాయక. ఏమయ్యా, పద్మావతి కళ్యాణానికి నేను వచ్చానుగా, నీకు సంపంగి జలాలతో స్నానం చేయించింది నేనేగా, ఏమప్పుడు నా ఇంకొక్కసారి ఇలా చూసి లక్ష్మి డబ్బులు లేవు అప్పు తీసుకోవాలనుకుంటున్నాను అని ఒక్క మాట అంటే నేను ఇవ్వనా? అప్పుడు నేను పనికి రాలేదు, నన్ను అడగలేదు డబ్బులు. నన్ను అడిగితే అక్కడికి మీకు చిన్నతనం, అక్కడికి చాలా పెద్ద డబ్బున్న వారిలా కూర్చున్నారు, కుబేరుడి దగ్గర అప్పు తెచ్చుకున్నారు. ఎలా? యాచించి నా పెళ్ళికి డబ్బు కావాలయా, ఏమనుకోకు నాకు కొంచెం డబ్బులు ఇప్పించు అంటే ఆయనేమన్నాడు, అలాగే ఇస్తాను కానండి, ఎందుకైనా మంచిది. మరి యుగలక్షణం ఒకటి ఉంటుంది కదా, భయం అన్నది ఒకటి ఉంటుంది కదా, ఆడిన మాటకి నిలబడతారా జనం? ఏమో ఈ లక్షణాన్ని నుంచి ఉద్ధరిద్దామని వచ్చిన మీకు ఆ లక్షణం వస్తే, అందుకని మీరు ఒక పని చేయండి, ప్రామిసరీ నోటు ఒకటి రాసి ఇవ్వండి అంటే నోటు రాసి ఇచ్చాడు. ఇప్పటికే అదే ఆదివరాహస్వామి వారి కింద ఉంటుంది ఆ నోటు, కాబట్టి నోటు రాసి ఇచ్చాడు. ఇస్తే ఆయన అన్నాడు, నోటు రాసి ఇచ్చారు కానీ సాక్షి సంతకాలు ఉండాలి కదా అంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఒకటి పెట్టారు. ఎందుకైనా మంచిది రెండు ఉంటే బాగుంటుంది, పరమశివుడు ఒకటి పెట్టాడు. వీళ్ళిద్దరూ మంచిదే కానండి, వీళ్ళిద్దరిని మీరు అప్పు తీర్చట్లేదని అడగడానికి వెళ్ళాలంటే అసలు వాళ్ళ అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది? కాస్త తేలిగ్గా దొరికేవాడు ఒకటి చూడండి, అక్కడే ఉన్న అశ్వత్థ వృక్షం పెట్టింది. ఇప్పుడు ముగ్గురు అక్కడ సాక్షి సంతకాలు పెడితే అప్పిచ్చారు. స్వామి అంత కష్టపడి మీరు కుబేరుడి దగ్గర అప్పుచ్చుకోవాలా? ఇవి నన్ను అడిగితే నేను ఇవ్వను. ఎందుకంత కష్టపడి అప్పుచ్చుకున్నారు? ఆ రోజు మర్యాద పోయేటట్టు. పోన్లేండి, అప్పుచ్చుకుంటే పుచ్చుకున్నారు కానీ నన్ను అడగలేదని నేను బాధపడుతున్నాను, ఇప్పుడు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఆయన అన్నాడు వెంటనే, నావుడు విష్ణుడు ఇట్లని నన్నెడబాసిన జాలి చేత నీవతి చింతనొందగను నేను ముదంబున పెండ్లికి అద్దమున్ కావెలనంచు నీ వద్ద గైకొను బుద్ధి ఎట్లు పుట్టు. ఓ రమాదేవి, నీవిది తప్పు చేసి నన్ను తేరగ చూడక మంచు పల్కగన్. పద్మావతి కళ్యాణం కోసమని నేను ఆ రుణం చేశాను, పద్మావతి పరిణయం కోసమని రుణం తీసుకుంటూ నీ దగ్గరికి వచ్చి, లక్ష్మీదేవి పద్మావతి అందరూ తత్వతః ఒకటే, అయినా లక్ష్మి ఉండగా కదా పద్మావతి కళ్యాణం జరిగింది. ఏ భార్య అయినా దేనికైనా డబ్బిస్తుందేమో కానీ నీవు నన్నెడబాసిన జాలి చేత అతి చింతను పొంది ఉండగను. అయ్యయ్యో, ఎంత లక్ష్మివైనా ఎంత పద్మావతి అయినా ఎంత తత్వతః మీ ఇద్దరు ఒకటే అయినా నువ్వు నా నుంచి దూరంగా ఉన్నప్పుడు నేను పద్మావతిని తెచ్చి కళ్యాణం చేసుకుంటుంటే నిన్ను వచ్చి డబ్బు అడగనా? బాగుండదని అడగలేదు. ఎంత బలహీనమైన కారణానికి నేను అడగలేదో తెలిసి కూడా అది తప్పు చేసి నన్ను ఇలా తప్పిపడవడం అయినా బాగుందా నువ్వు? కాబట్టి ఆ ప్రసక్తి అక్కడతో వదిలేయి, ఈ కుబేరుడి సంగతి ఏమైనా ఆలోచించు. ఇప్పుడు ఇద్దరం మళ్ళీ పెద్ద మనుషులతో మాట్లాడుకుందాం అంటే ఆవిడంది, దానికంత బెంగెందుకండి, ఎంత అప్పు చేశారో చెప్పండి, వడ్డీతో కలిపి ఇచ్చేస్తారు, పట్టుకెళ్ళి ఇచ్చేసేయండి కుబేరుడికి, ఇచ్చేసి నోటు పట్టుకొచ్చేయండి. ఆయన అన్నాడు, ఆపాటి ఆలోచన నాకు రాక కాదు, కలియుగాంతము వరకు ఆ అప్పు తీర్చను, వడ్డీ మాత్రమే కడతాను. ఎందుకు కట్టనో తెలుసా? కలియుగంలో ప్రజలకి ఒక లక్షణం ఉంది, వాళ్ళని ఉద్ధరించడం కోసం ఎవరూ ప్రార్థించకపోయినా నేను ఇక్కడికి వచ్చాను. అప్పు కట్టేసి వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది? కలియుగంబున పాపకర్మంబులాచరించు ప్రజలు రోగాది తాపత్రయములు కలుగగా తత్కాలంబులందు నన్ను పేర్కొనుచు పల్మురల్ పెట్టునప్పుడు వారి ఆపదల తీర్చి రక్షింపకుండుట నాకు నీతి కాదు. కావున వారి దుష్కర్మములు ద్రవ్యంబుపైకి ఆకర్షణంబు చేసి పాపములను నివారించి తత్పాపరూపమైనట్టి ధనము కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అజ్ఞజనులకిప్పించు నచలమతిని. ఓ లక్ష్మి, నేనేం చేస్తుంటానో తెలుసా? అన్యాయంగా ధనం సంపాదిస్తారు,
అన్యాయంగా ధనం ఖర్చు పెడతారు. ఇలా ఖర్చు పెట్టడం యోగ్యమా? ఎవ్వడికీ అవసరం ఉండదు. ఈ తల్లి భూదేవిలోంచి సమస్తమైన భోగోపకరణములు వస్తున్నాయి. నీకు కావలసిన దానికన్నా ఎక్కువ వాడుకుంటే నువ్వు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసిన వాడివి. నీకు కావలసిన దానికన్నా తక్కువ వాడుకుంటే నీకు నువ్వు ద్రోహం చేసుకున్నవాడివి. రెండిటి మధ్య సమతౌల్యాన్ని పాటించి ఎంతవరకు అవసరమో అంతవరకే భోగం అనుభవిద్దామన్న స్పృహ లోకుల ఎందుండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అనిరుద్ధాయ నమః. సముద్ర మథనంలో ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి చేతిలో కలువమాలను ధరించి ముందుకు నడిచింది. అమ్మవారు చేతిలో కలువమాల అంటే కూడా పద్మమాల కూడా అంటారు. ఆ కలువమాలను పట్టుకొని వెళుతూ ఉంది. ఆ మాల చుట్టూ తుమ్మెదలు తిరుగుతూ జూంకారాలు చేస్తున్నాయి. చక్కని చెక్కెళ్ళు గల ఆమె ముఖం అందమైన కుండలాలతో గొప్పగా శోభిల్లుతోంది. ఆమె చిరునవ్వు చిందిస్తోంది. ఆమె నడుము కృశించి ఉంది. ఆమె గంధము కుంకుమలతో అలంకరించబడిన సమమైన స్తనద్వయాన్ని కలిగి ఉంది. అటు ఇటు నడుస్తూ ఉండగా ఆమె కాలి ఎంతల ధ్వనులు మనస్సులను దోచివేస్తున్నాయి. నడయాడే బంగారు తీగలాగా ఆమె ప్రకాశించింది. ఆ లక్ష్మీదేవి తనకు దోషరహితమైనది, ఏ కాలంలోనూ తొలగిపోని సద్గుణాలు గలదైనటువంటి ఆశ్రయం గురించి భర్త ఎవరు అని ఆలోచించింది. గంధర్వులు, యక్షులు, సిద్ధులు, చారణులు మరియు స్వర్గలోకవాసులైనటువంటి దేవతలలో అటువంటి భర్త ఎక్కడా ఆమెకు లభించలేదు. ఒకడు గొప్ప తపస్శాలి, సందేహం లేదు. కానీ అతడికి కోపం ఎక్కువ. కోపంపై అతడికి విజయం లేదు. ఇంకొకడు గొప్పవాడే, కానీ వాడికి కామంపై విజయం లేదు. ఐశ్వర్యం ఉన్నప్పటికీ ఏదో ఒకదాని కొరకై ఇతరులను ఆశ్రయించవలసిన వాడు సర్వస్వతంత్రుడు కాడు కదా. ఒకడు యందు ధర్మం ఉంది, కానీ వాడికి ప్రాణులపై ప్రేమ లేదు. మరొకడికి త్యాగం ఉంది, కానీ ఆ త్యాగం మోక్షానికి కారణం కాదు. ఇక సకల కళ్యాణ గుణాలు కలవాడు ఒకడు ఎవరు అని యోచన చేసింది. అక్కడ ఉండేటువంటి యక్ష కిన్నర కింపురుషాదులు, మహర్షులు, దేవతలు అందరినీ చూసింది. అందరికీ అన్ని గుణాలు లేవు. ఏదో ఒక గుణం ఉంటుంది, ఏదో ఒక గుణం ఉండదు. ఇక అంతా చూసి నాకు శ్రీహరి ఒకడే ఒకడు మిగిలాడు. వాడు శ్రీహరి అనే ఆ స్వామిని తెలుసుకొని, కానీ ఆయన నన్ను కోరుకోవటం లేదే అనుకుంటూ లక్ష్మీదేవి ఇలా అందరినీ పరిశీలించి చక్కగా విచారించి గొప్పవాడు మోక్షప్రదాత అయిన శ్రీహరిని భర్తగా వరించింది. తాను వరించకపోయినప్పటికీ కూడా తాను వరించేసింది. ఆయన యందు సర్వకాలాల్లోనూ సకల సద్గుణాలు ఎప్పుడు కూడా ఉంటాయి కదా. ఆయన తన స్వరూపమందు మాత్రమే ఆశ్రయం గలవాడు. త్రిగుణ కార్యమైనటువంటి జగత్తులో ఆయనకు ఆశ్రయం లేనే లేదు. అంటే ఆనందం కోసమే ఆయన జగత్తుపై ఆధారపడేవాడు కాదు. ఆయనే ఆనందం. అణిమా మొదలైన సకల సిద్ధులు ఆయనను కోరి ప్రార్థించినా కూడా ఆయనకు వాటిపై ఆపేక్ష లేదు. కనుకనే ఆయన లక్ష్మీదేవికి కోరదగినవాడు అయ్యాడు. లక్ష్మీదేవి శ్రీహరి యొక్క మెడలో అందమైన పద్మమాలను వేసి వరించింది. ఆ మాల గండు తుమ్మెదలతో ఆవరించబడి ఉంది. ఆమె సిగ్గుతోనూ చిరునవ్వుతోనూ తన నివాస స్థానమైన
ఆయన యొక్క వక్షస్థలం వైపు చూసి ఆయన ప్రక్కనే నిలిచింది. శ్రీహరి ముల్లోకాలకు తండ్రి, ఆమె జగన్మాత. సంపద్రూపిణి అయినటువంటి లక్ష్మీదేవికి తన వక్షస్థలాన్ని గొప్ప నివాసంగా ఇచ్చాడు. శ్రీనివాసుడయ్యాడు. లక్ష్మీదేవి అక్కడ నిలిచి దయ కలిగిన తన చూపులను తన సంతానమైన ముల్లోకాలు మరియు లోకపాలకులపై ప్రసరింపజేసింది. అమ్మ అయిపోయింది అందరికి కూడా. వారు వృద్ధి చెందేలా అనుగ్రహించింది. ఆ సమయంలో శంఖాలు, బూరాలు, డోళ్లు మొదలైన వాద్య పరికరాలు మ్రోగించబడ్డాయి. దేవతలకు అనుచారులైనటువంటి గంధర్వులు అప్సరసలతో కలిసి పాడుతూ నాట్యం చేశారు. ఇవన్నీ కలవటంతో పెద్ద కోలాహల ధ్వని పుట్టింది. బ్రహ్మదేవుడు, రుద్రుడు, అంగీరసుడు మొదలైనటువంటి ప్రజాపతులు అందరూ కూడా సర్వవ్యాపకుడైన శ్రీహరిపై పుష్పాలను వర్షించారు. శ్రీహరిని ప్రతిపాదించే వేదమంత్రాలతో ఆయనను స్తుతించారు. శ్రియా విలోకితాదేవ సప్రజాపతయ ప్రజా శీలాదిగుణ సంపన్న లేభిర్ నిర్వృతిం పరాం. లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షం వల్ల ప్రజాపతులు, దేవతలు, ఇతర ప్రాణులు కూడా చక్కని శీలము మొదలైన సద్గుణాలను కలవారు అయ్యారు. గొప్ప ఆనందాన్ని పొందారు. ఓ మహారాజా, లక్ష్మీదేవి దితి, ధనువంశాలకు చెందిన రాక్షసులను ఉపేక్షించింది. అప్పుడు వారు బలహీనులైపోయారు, భోగాసక్తులైపోయారు. ఏమాత్రమూ ప్రయత్నం చేయని నిరుద్యోగులై సిగ్గులేని వారుగా అయిపోయారు. తర్వాత మథనం కొనసాగింది. సురకు అధిష్టాన దేవత అయిన కన్య ఆవిర్భవించింది. ఆమె కన్నులు కలువ కన్నుల్లాగా ఉన్నాయి. ఆమెను చూసి రాక్షసులు శ్రీహరి అనుమతిని పొంది తమ పక్షంలోకి చేర్చుకున్నారు. అనంతరం కశ్యపసుతులైనటువంటి దేవతలు రాక్షసులు మళ్లీ మథనం కొనసాగించారు. ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక పురుషుడు సముద్రం నుండి ప్రకటమయ్యాడు. అతడి యొక్క మెడ శంఖంలాగా ఉంది. అతడి బాహువులు పొడవాటి దండముల్లాగా బలిసి ఉన్నాయి. అతడు శ్యామల వర్ణంతో ఉన్నాడు. అతడి కన్నులు ఎర్రగా ఉన్నాయి. అతడు మాలను ధరించి సకలాభరణాలను అలంకరించుకొని ఉన్నాడు. పచ్చని వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. విశాలమైన వక్షస్థలంతోనూ ప్రకాశించే మణికుండలాలతోనూ చాలా సుందరంగా ఉన్నాడు. అతడి జుట్టు యొక్క కొనలు గింగురు తిరిగి ఉన్నాయి. అతడు పరాక్రమంలో సింహంలాగా ఉన్నాడు. అమృత పూర్ణ కలశం. అతడు కంకణాలను అలంకరించుకొని ఉన్నాడు. అమృతంతో నిండిన కలశాన్ని ధరించి ఉన్నాడు. ఆయన సాక్షాత్తుగా శ్రీహరి అంశ అయిన సముద్రుడి యొక్క అంశమే జన్మించి ధన్వంతరి అని ప్రసిద్ధి చెందాడు. ఆయనే ఆయుర్వేదాన్ని ప్రవర్ధిల్లి చేసినటువంటి ద్రష్ట. ఆయనకు యజ్ఞాల్లోని హవిస్సులో భాగం కూడా ఉంది. రాక్షసులు ఆ ధన్వంతరుని ఆయన చేతిలో ఉన్నటువంటి అమృతంతో నిండిన కలశాన్ని చూశారు. వారికి మథనంలో పుట్టిన వస్తువులు అన్నిటినీ తామే పొందాలనే ఆశ ఎక్కువగా ఉంది. చూస్తాం ఏమవుతుంది ఈ ఆశ. సంకర్షణాయ నమః.